అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి దశమి, నక్షత్రం పూర్వ పాల్గొని, కర్ణం కరాపక్ష, శుక్లపక్షం, యోగం వ్యాఖ్యుత, రోజు బుధవారం, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చేసి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:55 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:16 నుండి 8:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 7వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీకు యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపంలోనూ మార్చుతుంది. మంచిగా ఫిట్గా ఉంచుతాయి. మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. ఈ తత్వానికి వ్యతిరేకమైన సరే ఏ పని చేయండి. ఈ ప్రేమ ప్రయాణం కుదరని కానీ కొద్ది కాలమే. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఈరోజు మంచి ఉంటుంది. సహ ఉద్యోగులు ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీరు దీనివల్ల విచారణకు గురి అవుతారు. సాహసోపేతమైన కర్మలు లేదా హోమాలు, పవిత్రమైన వేడుకలను నిర్వహించబడతాయి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో చాలా ఆసక్తి చూపిస్తారు, కానీ తప్పి ఏమీ జరగటం లేదని రోజు చివరికల్లా మీకే తెలుసుకుంటారు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు. వారిని చాలా స్వల్పంగా చేస్తుంది. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. ఈరోజు ప్రేమైన వారితో లాంగ్ డ్రైవ్ వెళ్ళటం వల్ల మీకు సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేలాగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది. ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చును. దీనివల్ల అకౌంటెంట్లు పనికి హాజరు కాలేకపోవచ్చు. వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులను అధిగమించి షెడ్యూల్ ప్రకారం తమ పనుల ముందుకు సాగుతారు. ఉపాధ్యాయులు ఈరోజు వారు సాధించిన పురోగతికి తోడు ఉద్యోగులకు అడ్మినిస్ట్రేషన్లు మరియు డిపార్ట్మెంట్ హెడ్లను ప్రశంసలు పొందుతారు. వారి ప్రశంసలు కూడా పొందవచ్చు. కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీ స్నేహితులు ప్లాన్ చేసినట్టుగా రద్దు చేసుకోవాల్సి రావచ్చు. కొత్త బిజినెస్ కాంట్రాక్టులపై సంతకం చేయడానికి కొంత పేపర్ వర్క్ అయితే ఆలస్యం కావచ్చు. దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయ సలహాదారుడిగా చేరడానికి న్యాయవాదులు ప్రఖ్యాత సంస్థల నుండి ఈరోజు ఆహ్వానాలు అందుకుంటారు. ఇది వారి కెరియర్లో విజయం, డబ్బు మరియు పేరు ప్రఖ్యాతలు అందిస్తుంది. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులు ఈరోజు అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు. అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలకు విద్యార్థుల కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారి పడే శ్రమకు ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా ప్రారస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజును డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మారి మీ ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతర విజయాలు పొగడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలను మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు.
మీ లవ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించాలో మీరు సలహా ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకరికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈరోజే కానుంది. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీన్ని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి కీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకి వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింప చేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది. కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైన్ బటన్ని నొక్కనున్నారు. వృత్తిదండం విజయంలాగా చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తారనిపిస్తుంది. మకర రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చేసి వృత్తి జీవితంలో విజయాలు సాధించడానికి వెండితో చేసిన మీ వ్యక్తిగత లేదా కుటుంబ దేవత విగ్రహాన్ని పూజించండి. కుటుంబ సభ్యులతో ఒకరికి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వహించండి. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం నూతన వ్యక్తితో కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక రాజకీయ నాయకుని కలిసి మీకున్నటువంటి సమస్యల గురించి చర్చ అనేది జరుపుతారు. అంటే మీరు ఇదివరకు నుండి చాలా కాలం నుండి ఒక
మంచి అవకాశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజున మీకు జీవితంలోకి చోటు చేసుకోబోతుంది. ఆ యొక్క అవకాశాన్ని అయితే అందిపుచ్చుకొని వారితో చర్చలను అయితే మీరు జరుపుతారు. ఇదివరకు చూసిన